జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. స్వామి, ఒక విషయము ఆలోచన చేయండి. నీ కొడుకుకి మ్యారేజ్ అవుతుంది, నీ కూతురికి మ్యారేజ్ అవుతుంది, కరెక్టా? నీ కొడుకు నిన్ను చూడాలి, ఓకే? నీ కోడలు నిన్ను చూడాలి, నీ కూతురు నిన్ను చూడాలి, నీ అల్లుడు నిన్ను చూడాలి. మరి వాళ్ళమ్మ నాన్న ఎవరు చూసేది? వాళ్ళ అమ్మ నాన్నని చూసేవాళ్ళు ఎవరు? అర్థం చేసుకోండి, కొద్దిగా ఆలోచించండి. అన్ని వైపులు కాదు, మన వైపు మాత్రమే మనం చూసుకోవాలి. అంతా మనకే కావాలంటే సాధ్యం కాదు. మన కొడుకు మమ్మల్ని చూడాలా, మన కోడలు మమ్మల్ని చూడాలా, అటు వరకు బాగుంది. నీ కూతురు నిన్నే చూడాలా, నీ అల్లుడు నిన్నే చూడాలంటే వాళ్ళమ్మ నాన్న చూసేవాళ్ళు ఎవరు? ఆలోచన చేయండి. దానికి బిడ్డలు అనేవాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత, వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పక్షుల్లాగా వాళ్ళు ఎగిరిపోతారు. వాళ్ళని చాలా ఇది చేయకూడదు, మనం సాధ్యం కాదు. దానికోసం జీవితం గడిపేయాలంతే, ఏం చేసేకి లేదు. మన బిడ్డలు మనతో చూస్తారనేది అబద్ధం. ఎందుకంటే ప్రతి పక్షి రెక్కలు వస్తా ఎగిరిపోతుంది. ఈ పొద్దు పెంపకం అట్లుంది, ఏం చేస్తావు? హై లెవెల్ చదువులు, హై లెవెల్ జాబులు. ఆ దేశంలో పోయి నువ్వు డ్యూటీ చే, ఈ దేశంలో పోయి అమ్మాయి డ్యూటీ చేస్తుంది, ఈ దేశంలో పోయి నా కూతురు డ్యూటీ చేస్తుంది, ఆ దేశంలో పోయి నా కోడలు డ్యూటీ చేస్తారు. సరే, నిన్ను చూసేవాళ్ళు ఎవరు? నువ్వు చెప్పుకొనే గొప్ప ఉండొచ్చు అంతే, నిన్ను చూసేవాళ్ళు ఎవరు? అర్థం చేసుకో. దానికి ప్రతి అభిమానం అనేది నువ్వు ఇమ్మంటే ఇచ్చేది కాదు, తీసుకుంటే తీసుకునేది కాదు. అడ్జస్ట్ చేసుకోవాలి, లైఫ్ని అడ్జస్ట్ చేసుకొని పోలా. అర్థం చేసుకోండి. ఎవరి వల్ల ఏది జరిగేదేం కాదు. ఒంటిగా వచ్చినావు, ఒంటిగా పోతావు. గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం చేయొద్దు దయచేసి. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, వదిలేయి. కూతురు బతుకుతుంది, అల్లుడు బతుకుతున్నాడు, కొడుకు బతుకు, కోడలు బతుకుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు బతుక్కుంటారు. ప్రతి విషయానికి నిన్నెందుకు తీసుకొని వస్తాం ముందరికి? నీకంటూ నీ భర్త చూసుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకో. నీకంటూ నీ భార్య చూసుకోవాలి, అదొకటి. నువ్వు ఏం చేసినా కూడా చెప్పుకోవచ్చు, కానీ సాధ్యం కాని పనులు. ఆ కాలంలో అంటే ఇవన్నీ జరిగేటివి. నీ కొడుకు ఎక్కడ పోతాండే? ఆ రోజు ఊర్లో ఉండే చేనులోనే సేద్యం చేసేవాడు. కోడలు ఇంటికి వస్తాండే, నీ కడుపు నొస్తే కోడలు చూస్తాండే, కాలు నొస్తే కొడుకు వస్తాండే, ఏమీ లేకపోతే తండ్రి నీ భర్త వస్తాండే. అర్థం చేసుకో. ప్రపంచం మారిపోయింది, మనం వెనక్కి తీసుకురాలి. కింద పడిన రాయిని నువ్వు ఎంత తీసినా మళ్ళీ అది కిందికే వచ్చి పడుతుంది. అది అలవాటు అయిపోయింది, ఒకసారి కింద పడేది రాయి అయిపోయింది. ఏమి దాని గురించి ఆలోచన చేసుకోవద్దండి. ఉండే దాంట్లో నిరాళంగా ఉండండి. పెద్దోళ్ళు ఎవరు కూడా పిల్లల్ని తప్పు పట్టొద్దండి. వాళ్ళ భవిష్యత్తులు, వాళ్ళ జీవితాలు అట్లా ఉన్నాయి. వాళ్ళకు ఒక టార్గెట్లు ఉంటాయి లైఫ్లో. నువ్వు చెప్పినంత మాత్రాన వాళ్ళ టార్గెట్లు వదులుకోలేదు. ఫ్యూచర్ ప్లానింగ్లు అట్లుంటాయి. ఇప్పుడు అర్థం చేసుకోండి. పిల్లల్ని అనవసరంగా ఎవరు కూడా ఏది అనేకపోవద్దండి. ఒకసారి మెట్లెక్కించేది మనమే, మళ్ళీ కిందికి దిగు అంటే ఎట్లా దిగుతారు? నువ్వు మెట్ల వరకు తీసుకోపోయి నువ్వు మెట్లెక్కించింది నీ తప్పే కదా. హై లెవెల్లో ఉండాలి, హైవే లెవెల్లోనే ఉన్నాడు, మళ్ళీ కిందికి దిగురా అంటే ఎట్లా దిగొస్తారు? అర్థం చేసుకోండి. ఉండే దాంట్లో అభిమానంగా మీరు మాట్లాడండి, ఉండే అభిమానంగా పిల్లలు మాట్లాడతారు, అంతవరకే. నేను ముందు నుంచి ఒకే పని చెప్తుండేది ఏం తెలుసా? రైతే రాజు, రైతే శాశ్వతం. రైతు లేదంటే ఏమీ లేదు భూమిపైన. దానికే రైతు 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 అని ఎందుకంటా ఉండేదంటే, రైతు ఇంట్లో ఉంటాడు, పొలం పోతాడు, పని చేస్తాడు, ఇంటికి వస్తాడు, మళ్ళీ ఏదైనా పని ఉంటే పొలం పోతాడు, ఇంటికి వస్తాడు. అదే బొంబాయి, అదే హైదరాబాద్, అదే ఢిల్లీ, అదే ఇంకో దేశం తనకు. ఇంటికి వస్తే సొంతూరు,
సేద్యం చేసేకపోతే అదే వాళ్ళకి, అంతకుమించి ఏం లేదు. దాంట్లోనే తృప్తి పడతారు, దాంట్లోనే ఆరోగ్యంగా ఉంటారు, దాంట్లోనే మంచి భోజనం తింటారు. అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరూ అలాగే ఉండాలని సాధ్యమైనంత మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు సహాయపడండి దయచేసి. జై శ్రీమన్నారాయణ.